శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏ సంవత్సరమైనా జూన్ నెలలో జన్మించిన వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు సాధారణంగా ఎక్కువ జూన్ నెలలో జన్మించిన స్త్రీలకి బాగా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక వివాహ విషయంలో కానీ, అటు రాజకీయ రంగంలో ఉన్నా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా, లేదంటే ప్రభుత్వ సర్వీస్లో ఉన్నా చాలా ఓర్పుతో, సహనంతో వాళ్ళు సర్వీస్ చేస్తూ వారు ఏదైతే వారి యొక్క కర్తవ్యాన్ని చాలా పర్ఫెక్ట్గా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వ సర్వీస్లో కానీ, ప్రైవేట్ సర్వీస్లో కానీ రాణిస్తారు. అలాగే ఒక భర్తకి భార్యగాను, ఒక ఉన్నతమైనటువంటి పిల్లలకి తల్లిగాను, ఆ తర్వాత అన్ని రకాలుగా కూడా వీరు సేవ చేయడానికి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక హ్యుమానిటీ, ఒక నిజాయితీ, ఒక కష్టపడే మనస్తత్వం ఈ రాశి వారికి కామన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ స్త్రీలకు ఎక్కువగా రాణిస్తూ ఉంటుంది. మగవారికి కూడా ఎలా ఉంటుందంటే ఈ నెలలో జన్మించిన వారు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత స్ట్రగుల్ అన్నది వీళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి చాలా అవకాశాలు ఏమవుతాయంటే వీళ్ళ దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కాలేజీలో సీట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాను, సరిగ్గా 15వ ర్యాంకు 14వ ర్యాంకు దగ్గరగా వచ్చి వీళ్ళ దగ్గర రాబోతులకి క్లోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వేరే ప్రయత్నం ద్వారా మళ్ళీ వీళ్ళు అనుకున్న చోట కాకుండా వేరే చోట జాయిన్ అయ్యి అది ఆ కర్తవ్యాన్ని, ఆ ఎడ్యుకేషన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఈ కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు అన్నమాట. ఏదన్నా ఒక మ్యూజిక్, ఓ సాంగ్స్, లేదంటే ఏదన్నా ఒక డ్యాన్స్ నేర్చుకోవడం, ఒక ఆర్ట్స్ చేయడం, ఈ విధంగా గ్రామీణ వృత్తుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, సాంప్రదాయ వృత్తుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఏదో ఒక హాబీని కలిగి ఉండడం వల్ల, అంటే చదువు విషయంలో నెగ్లెక్ట్ అయితే చేయరు కానీ ఎక్కువగా ఆ విషయంలో వీళ్ళకి పేరు రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కామన్గా చేస్తున్నటువంటి జీవనోపాధికి ఏదైతే వీళ్ళు చేస్తుంటారో ఆ విధంగా కాకుండా ప్రపంచానికి వేరే విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మ్యూజిక్ డైరెక్టరు, లేదంటే ఒక యాక్టరు, లేదంటే ఒక టైలరు, ఒక ఫార్మాయిస్టు, ఒక బ్యూటీషియన్, ఈ విధంగా సమాజంలో ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు జీవితంలో పాపులర్ అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వృత్తి ప్రకారంగా కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉన్నటువంటి పుట్టిన ప్రాంతంలోనే చాలా వరకు వివాహం అయిన తర్వాత దాకాను, పిల్లలు పుట్టేదాకా అదే ప్రాంతంలో ఉంటూ వారి జీవితాన్ని అడ్జస్ట్మెంట్ అవుతూ వచ్చిన దాంతో సరిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి, అంటే వివాహం పిల్లలు చదివిన తర్వాత వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు అందించాలి, భార్యకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వాలి, పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే సొంత ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం జరుగుతూ ఉంటుంది. మారినప్పుడు కామన్గా చాలామంది ప్రోత్సహిస్తారు, మారుతారు. మారిన దగ్గర నుంచి కూడా వీళ్ళ సక్సెస్ చాలా వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా వేళలో ఉన్నటువంటి వీళ్ళ ఆదాయం లక్షల్లోకి మారి నెమ్మదిగా ఒక బిజీ అయినటువంటి ప్రపంచంలోకి వీళ్ళు మారడం జరుగుతుంటుంది. అప్పుడు ఎక్కువగా అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి, వీళ్ళు కూడా ఓ 10 మందికి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి కూడా మనం ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో చాలా వరకు ఇతరుల్ని చేరదీసి వీళ్ళకి వచ్చినటువంటి విద్య వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వివాహ విషయంలో చాలా వరకు ఏంటంటే ఒక ప్రశాంతమైన వివాహ జీవితం గడిపినప్పుడు కూడా ఏదో కొన్ని సందర్భాలు, ఇది అందరికీ కూడా జరగదు, ఏదో కొన్ని కారణాల వల్ల, ఏదో కొన్ని విషయాల్లో ఎవరో ఒకరు వారి యొక్క బాధ్యతలను కూడా వీళ్ళు పోషించవలసి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా ఒక స్త్రీ అవ్వచ్చు, లేదంటే ఇంకో పిల్లలు వేరైనా అవ్వచ్చు, వేరే స్నేహితుల యొక్క పిల్లలు అవ్వచ్చు, లేదంటే వారి యొక్క జీవితం ఏదో కారణాల వల్ల వీరు తన సొంత భార్య, పిల్లలు ఆ బాధ్యతలతో పాటు వేరే వారి యొక్క బాధ్యతలు కూడా కొన్ని సందర్భాల్లో మోయవలసి ఉంటుంది. అది ఎవరన్నా అవ్వచ్చు, అది ప్రతి దానికి కూడా విపరీత అర్థాలు తీసుకోకుండా, అంటే వీళ్ళు ఉన్నటువంటి హ్యుమానిటీ వల్ల, వీళ్ళ కృతజ్ఞతల వల్ల ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు సొంత వారిని, అంటే వాళ్ళని చేరదీసి వాళ్ళకి కూడా సమానంగా జీవనోపాధి కల్పించి వాళ్ళ కోసం కూడా చాలా వరకు
హెల్ప్ చేయడం అన్నది ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. సో అయితే ఎక్కువ సమయంలో ఏంటంటే వీళ్ళు ధనాన్ని దాచుకునే ప్రయత్నం అయితే ఉండదు. ఈ ప్రయత్నాల్లో మార్పుల్లో హెల్పింగ్ నేచర్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మనీకి చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది పడడంలో ఏంటంటే కనీసం అది వాళ్ళ స్థాయి మించి ఒకసారి అప్పు చేయడం జరుగుతుంటుంది, దాన్ని మించి కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా ఒక ప్లానింగ్ అంటూ తప్పనిసరిగా ఉండడం మంచిది. అలాగే ఈ భవిష్యత్తులో ఏమవుతుందంటే వీళ్ళు ఏదో మనకి నెక్స్ట్ మంత్ ఈ జూన్ నెలలో ఈ జూలై నెలలో నెలకు ఒక 5 లక్షల రూపాయలు వస్తుందని ఆలోచించి ముందుగానే ఈ 10 లక్షలు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాంతరం వల్ల, వర్షాల వల్ల, వేరే కారణాల వల్ల ఆదాయం రాకపోతే ఈ ప్లానింగ్ దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే ఆదాయం వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి తప్ప ముందుగానే ఆదాయం వస్తుందని ఊహించి దాని ప్రకారం ఖర్చు పెడితే మాత్రం ఏదో ఒక సమయంలో మాత్రం ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే ప్రతి వాడి జీవితంలో మంచి వస్తుంది, చెడు వస్తుంది. గోచారీత్యా గురువు యొక్క గోచారం ప్రకారం జాతకుడికి హెల్ప్ జరుగుతుంటుంది, శని యొక్క గోచారం ప్రకారం కొంత పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళు ఊహించినట్టు జరగదు కాబట్టి కొంతవరకు ముందు జాగ్రత్తగా ఉంటూ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఎవరికన్నా ఖర్చు పెట్టినప్పుడు ప్రామిస్ చేసినప్పుడు మన స్థాయి వరకు ఆలోచించి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయించాలి తప్ప ఎవరో ఒకరిని ప్రామిస్ చేసి నిన్ను డాక్టర్ చదివిస్తానని ఒప్పుకొని తర్వాత చేయించకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ కారణాల వల్ల ఎవరికైనా ప్రామిస్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే కంపల్సరీగా చేస్తారు. బట్ కానీ ఏదన్నా చేతిలో ఉండి చేసే ప్రయత్నం వేరుగా ఉంటుంది, ఊహల్లో ఉండి చేసే ప్రయత్నం వేరుగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనందుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వీళ్ళు ఒక సాధారణ స్థాయి నుంచి వేరే గొప్ప స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక ప్రాంతంలో జన్మించి వేరొక ప్రాంతంలో వీరి యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.